హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కేరళ స్టైల్ ఆపం. సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఆపం రెసిపీని ఫర్మెంట్ చేయడానికి ఈస్ట్ని లేదా ఇన్స్టెంట్ ఈస్ట్ని యూజ్ చేస్తుంటారు కదా. కానీ ఈరోజు మనం ఈస్ట్ కానీ బేకింగ్ సోడా కానీ వేయకుండా కేరళ వాళ్ళు చేసే న్యాచురల్ పద్ధతిలో పిండిని ఫర్మెంట్ చేయటం చూసేద్దాం. కొబ్బరి చట్నీ, సాంబార్, వెజిటేరియన్ కుర్మా, నాన్ వెజ్ కర్రీస్తో కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఆపం రెసిపీని కేరళ వాళ్ళైతే నల్ల శనగల మసాలా కర్రీతో సర్వ్ చేస్తుంటారు. కొబ్బరి పాలతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా. నేను ఇక్కడ 3 కప్పులు బియ్యంతో బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దానికి తగినట్టుగా మనం మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా తీసుకుందాం. ఆపం రెసిపీ చూడటానికి బౌల్ షేప్లో ఉంటుంది. చుట్టూ క్రిస్పీగా, మధ్యలో ఉప్పుగా, స్పాంజీగా ఉంటుంది. జనరల్గా మనందరికీ తెలుసు ఆపం బ్యాటర్ను ఫర్మెంట్ చేయటం కోసం ఈస్ట్ను ఉపయోగిస్తుంటారు కదా. కానీ ఇక్కడ మనం ఈస్ట్ను ఉపయోగించకుండా న్యాచురల్ పద్ధతిలో ఫర్మెంట్ చేస్తున్నాం కాబట్టి దానికోసమని ఒక కొబ్బరికాయను పగలగొట్టి కొబ్బరి నీళ్లను తీసుకోవాలి. 100 ml కొబ్బరి నీళ్లలో 2 స్పూన్ల చక్కెరను వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 14 hours పాటు పక్కన పెట్టుకోవాలి. అంటే మనం నైట్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ రోజు ఉదయాన్నే ఈ ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆపం రెసిపీ పచ్చి కొబ్బరితో చేస్తారు కాబట్టి దీని రుచి చాలా కమ్మగా ఉంటుంది. ఈ బ్యాటర్ కోసం ఒక అరచిప్ప పచ్చి కొబ్బరి తురుమును తీసుకోవాలి. కొబ్బరి నీళ్లు ఫర్మెంట్ చేసిన 7-8 గంటల తరువాత బియ్యాన్ని నానబెట్టుకోవాలి. రేషన్ బియ్యంతో కానీ, రెగ్యులర్గా మనం దోశలకు వాడుకునే పచ్చి బియ్యంతో కానీ ఈ ఆపం రెసిపీని చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని శుభ్రంగా 3 సార్లు వాష్ చేసుకొని నీళ్లు పోసుకొని 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. బియ్యం 6 గంటలు నానిన తర్వాత నీళ్లను తీసేసి గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న 3 కప్పుల బియ్యానికి అరచిప్ప కొబ్బరి తురుమును, 2 గుప్పెళ్ల వరకు వండిన అన్నాన్ని తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యాన్ని, వండిన అన్నంను, పచ్చి కొబ్బరి తురుమును కొద్ది కొద్దిగా వేసుకుంటూ సరిపడా నీళ్లను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బ్యాటర్ను వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. అలాగే 14 గంటల పాటు ఫర్మెంట్ చేసి పెట్టుకున్న కొబ్బరి నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు పిండి అంతటిని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా ఫర్మెంట్ చేసుకోవాలి. మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పైకి పొంగుతుంది. ఈ పిండిని ఒకసారి అంతా కలుపుకొని ఆపంను వేసేసుకోవచ్చు. ఆపంను చేసుకోవటానికి ఆపం తవాను హీట్ చేసుకోవాలి. తవా హీట్ అయిన తరువాత ఒక 1½ గరిటె పిండిని తీసుకొని పిండి అంతా తవాకు అయ్యేలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక రౌండ్ తిప్పుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. మూత పెట్టి సిమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మార్కెట్లో మనకు నాన్ స్టిక్ ఆపం తవా అవైలబుల్గా ఉంటుంది. ఇది లేనట్లయితే ఐరన్ బాండీకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఆపం చూడటానికి బౌల్ షేప్లో చుట్టూ క్రిస్పీగా, మధ్యలో మెత్తగా స్పాంజీలాగా ఉబ్బుతుంది. ఆపం ఉడికిన తరువాత అంచులు వాటంతటవే ప్యాన్ నుండి విడిపోతాయి. ఎలాంటి గరిటె సహాయం లేకుండా చేత్తోనే ప్యాన్ నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లోకి వేసుకోవచ్చు. చూడటానికి సింపుల్గా దోశలాగా ఉన్న కొబ్బరితో చేయటం వలన దీని టేస్ట్ అద్భుతంగా, ప్రత్యేకంగా ఉంటుంది. అంతేనండి, టేస్టీగా ఆపం రెసిపీ రెడీ అయిపోయింది. దీనిని వేడివేడిగా చికెన్ కర్రీతో కానీ, నల్ల శనగల కర్రీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే కొబ్బరి పాలలో యాలకుల పొడిని, చక్కెరను కలుపుకొని దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.
ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ ఈస్ట్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.